ఓం శాంతి. బాబా ఈరోజటి మురళిలో మీ బుద్ధిని బాహ్య విషయాల వైపు భ్రమింప చేయకూడదు అన్నారు. ఇతరుల గురించి ఆలోచించడం ఇంకా మానేయాలి, ఇంకా బుద్ధిని ఏకాగ్రం చేయాలి, తన పురుషార్థం పైన అందరికీ శ్రద్ధ ఉండాలి అన్నారు. ఇది 19th सितंबर मुरली. मीठे बच्चे, तुम्हारा काम है अपने आप से बातें कर पावन बनना. మధురమైన పిల్లలు, మీ కర్తవ్యము స్వయంతో మాట్లాడుకుంటూ పావనంగా తయారవ్వటం. दूसरी आत्माओं के चिंतन में अपना टाइम वेस्ट मत करो. ఇతర ఆత్మల యొక్క చింతనలో మీ సమయాన్ని వృధా చేయకండి. మధురమైన పిల్లలు, మీ కర్తవ్యము తనతో తను మాట్లాడుకుంటూ పావనంగా అవ్వటం. ఇతర ఆత్మల యొక్క చింతనలో మీ సమయాన్ని వృధా చేయకూడదు. ప్రశ్న, कौन सी बात बुद्धि में आ गई तो పురాణీ సబ్ ఆదతే छूट जाएंगे. ఎటువంటి ఒక విషయం బుద్ధిలో వచ్చినట్లయితే పాత అలవాట్లన్నీ సమాప్తమవుతాయి, పాత అలవాట్లన్నీ వదిలిపోతాయి. జవాబు, హమ్ బేహద్ బాప్ కీ సంతాన్ హై. మేము అనంతమైన తండ్రి యొక్క సంతానము. తో విశ్వకే మాలిక్ టెహ్రే, అంటే మేము విశ్వానికి యజమానిగా ఉన్నట్లు. हमें देवता बनना है. ये बात बुद्धि में आ गई तो पुरानी सब आदतें छूट जाएंगी. ఈ విషయం కనుక బుద్ధిలో వచ్చేసినట్లయితే పాత అలవాట్లన్నీ తొలగిపోతాయి. తుమ్ కహో నా కహో ఆపే హీ छोड़ देंगे. మీరింకా చెప్పినా చెప్పకపోయినా స్వతహాగా వారే వదిలిపెడతారు. उल्टा सुल्टा खान पान शराबादी खुद ही छोड़ देंगे. తప్పుడు ఆహార పదార్థాలు, మత్తు పానీయాలు తీసుకోవటం, ఇదంతా స్వయమే విడిచిపెడతారు. కహేంగే వాహ హమ్కో తో యే లక్ష్మీనారాయణ బన్నా హై. వాళ్ళు అంటారు, ఓహో మేమైతే ఈ లక్ష్మీనారాయణుల్లాగా తయారవ్వాలి. 21 जन्मों का राज्य भाग्य मिलता है तो क्यों नहीं पवित्र रहेंगे. మాకు 21 జన్మల యొక్క రాజ్యభాగ్యమును ఇస్తానంటే మేమెందుకు పవిత్రంగా ఉండము అని సంతోషంగా పాత అలవాట్లన్నిటినీ వదులుకోవడానికి సిద్ధమవుతారు. అందుకే అనంతమైన తండ్రి సంతానాన్ని విశ్వ యజమానిగా అవ్వబోతున్నాను అనేది గుర్తుంచుకోవాలి. ఓం శాంతి. बाप घड़ी घड़ी बच्चों का अटेंशन खिंचवाते हैं कि बाप की याद में बैठे हो. బాబా గడియ గడియ పిల్లలకు అటెన్షన్ని కలిగిస్తూ ఉంటారు, తండ్రి స్మృతిలో కూర్చున్నారా అని. బుద్ధి కోయి और तरफ तो नहीं भागती है. బుద్ధి ఇంకెటువైపు కూడా పరిగెత్తట్లేదు కదా. బాప్ को बुलाते ही इसीलिए है कि बाबा आकर हमें पावन बनाओ. బాబాను పిలిచేదే దీనికోసం, బాబా రండి వచ్చి మమ్మల్ని పావనంగా చెయ్యండి అని. పావనంగా తప్పనిసరిగా అవ్వాలి కదా. జ్ఞానం అయితే మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. ఈ సృష్టి చక్రం యొక్క జ్ఞానం మీరు స్వయం మనసులో తిప్పుతూ ఇతరులకు కూడా తెలియచేయాలి. ఎవరికైనా అర్థం చేయించండి, వెంటనే అర్థం చేసుకుంటారు. బల్ పవిత్ర నహీ హోగా तो भी नॉलेज तो पढ़ ही लेगा. పవిత్రంగా లేకపోయినా జ్ఞానమైతే తప్పనిసరిగా వారు కూడా తీసుకుంటారు. కోయి బడి బాత్ నహీ హై, అందులో గొప్ప విషయం ఏమీ లేదు. పవిత్రంగా ఉండరు కానీ జ్ఞానం వింటూ ఉంటారు, నాలెడ్జ్ చదువుతూ ఉంటారు. 84 జన్మల యొక్క చక్రము మరియు మొత్తం యుగం యొక్క ఆయుష్ ఎంత అనేది, ఒక్కొక్క యుగం యొక్క ఆయుష్ ఎంత అనేది, ఎన్ని జన్మలు తీసుకుంటారు అనేది బాబా తెలియజేస్తున్నారు. మొత్తం చక్రంలో ఒక్కొక్క యుగంలో ఏమేం జరుగుతుంది, ఎన్ని జన్మలు తీసుకుంటామో ఆ యుగం యొక్క కాల పరిమితి ఎంత అనేది బాబా అర్థం చేయిస్తున్నారు. ఇన్ని జన్మలు ఉంటాయి అని. ఎంత సహజం ఇది.
ఎందుకంటే జన్మలు అనేవి ఒక్కొక్క యుగానికి వేర్వేరుగా ఉన్నాయి కదా. సత్యయుగంలో అయితే 8 జన్మలు, త్రేతాయుగంలో 12, ద్వాపర యుగంలో 21, కలియుగంలో 42, సంగం యుగంలో 1. మరి వీటి కనెక్షన్ స్మృతితో ఏమీ లేదు. స్మృతిలో ఉండడానికి ఈ చదువు ఈ రకంగా మొత్తం వివరంగా తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇదైతే చదువు. బాబా అయితే యథార్థమైన విషయాలని అర్థం చేయిస్తున్నారు. మరి మిగతాదంతా సతో ప్రధానంగా అయ్యేటువంటి విషయం ఉంది. సతో ప్రధానంగా అయ్యేది స్మృతితో. ఒకవేళ స్మృతిలో లేనట్లయితే చాలా తక్కువ పదవినే పొందుతారు, అంత ఉన్నతమైన పదవిని పొందలేరు. అందుకే బాబా అటెన్షన్ అంటున్నారు. బుద్ధి యోగం తండ్రితోడే ఉండాలి. దీనిని ప్రాచీన యోగము అంటారు. టీచర్తో యోగం అయితే ప్రతి ఒక్కరికి ఉంటుంది కదా. ముఖ్యమైన విషయం ఇక్కడ స్మృతి. స్మృతి యాత్రతోనే సతో ప్రధానంగా అవ్వాలి మరియు సతో ప్రధానంగా అయి తిరిగింటికి వెళ్ళాలి. మిగతా చదువు అయితే చాలా సహజమైనదే. చదువులో పెద్ద మనం చాలా బైహార్ట్ చేసి గుర్తుపెట్టుకునేవేమీ లేవు. చాలా సహజమైన విషయాలు చిన్న పిల్లలు కూడా ఇక్కడ అర్థం చేసుకోవచ్చు అంటున్నారు. మాయా యుద్ధం కూడా ఈ స్మృతిలోనే నడుస్తుంది. బాబాని జ్ఞాపకం చేసినప్పుడే మాయ మనతో యుద్ధం చేస్తూ ఉంటుంది. మీరు బాబాని జ్ఞాపకం చేస్తూ ఉంటే మాయ తన వైపు లాగుతూ ఉంటుంది. మర్చిపోండి, నేను ఇంకా మంచిగా మీకు అన్నీ చూపిస్తాను, మీరు ఆ తండ్రిని మర్చిపోండి అంటూ మాయ భ్రమింపజేస్తుంది. ऐसे नहीं कहेंगे कि मेरे में तो शिव बाबा बैठा है, मैं शिव हूँ. नहीं, मैं आत्मा हूँ, शिव बाबा को याद करना है. మరి కొంతమంది పిల్లలు నాలో శివ్ బాబా వచ్చాడు, నేనే శివ్ బాబాను ఇలా కూడా అంటారు. అందుకని బాబా అన్నారు, మీరు అలాంటి భ్రమలో రాకండి. మీరు శివ్ బాబా కాదు, మీలో శివ్ బాబా రాలేదు, మీరు ఆత్మనే. నేను శివుణ్ణి అని అనకండి, మీరు ఆత్మ. మీరు శివ్ బాబాని జ్ఞాపకం చేయాలి. మీలో శివ్ బాబా ఏమీ ప్రవేశించారు, అలా జరగదు. బాప్ कहते हैं मैं कोई में जाता नहीं हूँ. బాబా చెప్తున్నాను, నేను ఎవరి లోపలికి వెళ్ళను. हम इस रथ पर सवार होकर ही तुम बच्चों को समझाते हैं. నేను ఈ శరీరం అనే రథం పైన స్వారీ చేస్తూనే పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. हाँ, कोई डल बुद्धि बच्चे है और कोई अच्छा जिज्ञासु आ जाता है तो उनकी सर्विस अर्थ मैं प्रवेश कर दृष्टि दे सकता हूँ. కాకపోతే ఎవరైనా కొంత డల్ బుద్ధి కలిగినటువంటి జిజ్ఞాసులు ఉంటే వారి సేవార్థం నేను వారిలో ప్రవేశించి దృష్టిని ఇవ్వగలుగుతాను. సదేవ్ నహీ బైఠ్ సక్తా. సదా అయితే నేను వారిలోనే కూర్చొని ఉండను, కానీ వాళ్ళు అక్కడ జ్ఞానం చెప్పే సమయంలో ఎదుట ఉన్న ఆత్మనేమో బాగా ఎడ్యుకేటెడ్, చాలా పండితుడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ ఈ జ్ఞానం చెప్పే వాళ్ళలో అంత శక్తి లేదు అని బాబా గమనిస్తే, ఒకవేళ వాళ్ళు మంచిగా బాబాని జ్ఞాపకం చేస్తే బాబా వారిలో ప్రవేశించి ఆ ఎదురుగా ఉన్న ఆత్మకి దృష్టినిచ్చి జ్ఞానం చెప్పిస్తారు. ఆ సమయంలో మాత్రమే. అలాగని వాళ్ళలో రోజంతా బాబా ప్రవేశించి ఉండడం అలా జరగదు అంటున్నారు. బహురూప్ ధారణ కర్ కిస్కా భీ కళ్యాణ్ కర్ సక్తే హై. బహురూపాలని ధారణ చేసి బాబా ఎవరి కళ్యాణమైనా చేయగలుగుతారు. బాకీ ఐసే కోయి నహీ కహ్ సక్తే కి మేరే మే శివ్ బాబాకి ప్రవేశితా హై. అంతేగాని మిగతా ఎవ్వరు కూడా నాలో శివ్ బాబా ప్రవేశించారు అని అనలేరు. ముజే శివ్ బాబా యహ్ कहते हैं. నన్ను శివ్ బాబా అని వీరు కూడా అంటారు. నహీ శివ్ బాబాతో బచ్చోं को ही समझाते हैं. పిల్లలు ఏమంటారంటే, అంటే ఈ బ్రహ్మ శరీరంలో శివ్ బాబా ఉన్నారు కదా, కానీ కొంతమంది ఏమంటారంటే, నాకు శివ్ బాబా ఈరోజు ఇది చెప్పాడు, నాకు అమృత్ వేళ బాబా ఇది చెప్పారు, లేదా నాకు శివ్ బాబా ఇలా చెప్తూ ఉన్నారు, మీ అందరికీ చెప్పమని అని అంటారు. అవన్న నేను అలా అయితే చెప్పను. నా శరీరం ఫిక్స్ అయ్యి ఉంది. బ్రహ్మ రథం ద్వారా నేను ఏదైనా డైరెక్షన్ని ఇస్తాను, అంతేగాని అలా నేను చెప్పను.
ముఖ్యమైన విషయం ఇక్కడ పావనంగా తయారవ్వటం. మరి పావన ప్రపంచానికి మీరు అప్పుడే వెళ్ళగలుగుతారు. 84 జన్మల యొక్క చక్రం అయితే బాబా సహజంగా అర్థం చేయిస్తారు. చిత్రాలు మీ ఎదురుగా ఉన్నాయి. తండ్రి తప్ప ఈ జ్ఞానం ఇంకెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మకే జ్ఞానం లభిస్తుంది. దీనిని 3వ నేత్రం అని అంటారు. ఆత్మ సుఖము దుఃఖము అన్నీ ఈ శరీరం ద్వారానే పొందుతుంది. ఆత్మే దేవతగా అవుతుంది. కొందరు బ్యారిస్టర్గా, కొందరు వ్యాపారస్తులుగా, ఇలా వేరువేరు పాత్రలు పోషిస్తారు. కానీ ఇవన్నీ చేసేదెవరు? అక్కడ కోర్టులో వాదించేదెవరు? లాయర్ ఎవరు? ఆత్మ. వ్యాపారం చేసేదెవరు? ఆత్మ. మరి ఇప్పుడు ఆత్మలతో తండ్రి స్వయంగా కూర్చొని మాట్లాడుతున్నారు, తన పరిచయాన్ని ఇస్తున్నారు. మీరు ఎప్పుడైతే దేవతగా ఉండేవారో అప్పుడు చాలా పవిత్రంగా ఉండేవారు, ఇప్పుడు మనుష్యులుగా అయిపోయారు, ఇప్పుడు అపవిత్రంగా అయిపోయారు అని. పవిత్రంగా ఉన్నప్పుడు మనం దేవతగా పిలువబడ్డాం. సేమ్ ఇదే శరీరం అక్కడ కూడా ఉన్నది, కానీ వాళ్ళని దేవత అంటారు. ఇక్కడ అపవిత్రంగా అయిపోయాం కాబట్టి మనుషులంగా పిలువబడుతున్నాం. ఇప్పుడు మీరు పవిత్రంగా ఏమీ లేరు కాబట్టి దేవతగా పిలుచుకోలేరు. ఇప్పుడు దేవతగా అవ్వడానికి తప్పనిసరి పవిత్రంగా అవ్వాలి. దీనికోసం తండ్రిని జ్ఞాపకం చెయ్యాలి. ఎక్కువ శాతం అయితే ఇదే అంటారు, బాబా నా ద్వారా ఈ తప్పు జరిగింది, మేము దేహాభిమానంలోకి వచ్చేసాము అంటారు. బాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. మరి పావనంగా అయితే తప్పనిసరిగా అవ్వాలి. ఎలాంటి వికర్మలు చేయకూడదు. మీరు సర్వగుణ సంపన్నులుగా కావాలి. పావనంగా అయ్యేటువంటి యుక్తిని బాబా తెలియజేస్తున్నారు. మీరు పావనంగా అవుతేనే ముక్తిధామంలోకి రాగలుగుతారు. మరి నా స్మృతి మాత్రమే మిమ్మల్ని పావనంగా చేస్తుంది. और कोई प्रश्न पूछने की दरकार ही नहीं है. ఇంకే రకమైన ప్రశ్న మీరు అడిగే అవసరమే లేదు అంటున్నారు. మీరు స్వయంతో మాట్లాడుకుంటూ ఉండండి. ఇతర ఆత్మల యొక్క చింతన చేయకండి. యుద్ధంలో 2 కోట్ల మంది మరణించారు అని చెప్తారు. మరి ఇంతమంది ఆత్మలు ఎక్కడికి వెళ్ళిపోయారు? అరే వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? బాబా అన్నారు, ఇలా ఒకవేళ మీరు చింతన చేస్తే ఎక్కడికి వెళ్ళిపోయారు, అంతమంది ఆత్మలకి ఏమైంది అంటే మీకేమవుతుంది అంటున్నారు బాబా. వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అది డ్రామాలో ఫిక్స్ అయి ఉంది, అక్కడికి వెళ్తారు. మీరెందుకు దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు? మీ సమయాన్ని ఎందుకు వీటిల్లో వృధా చేస్తూ ఉన్నారు? ఇంక ఇలాంటి ప్రశ్నలు ఏమీ అడిగే అవసరమే లేదు అంటున్నారు బాబా. యుద్ధంలో మరణించిన వాళ్ళు ఎక్కడ మళ్ళీ జన్మ తీసుకుంటారు? ఇంతమందికి శరీరాలు రెడీగా ఉంటాయా? అసలు అవసరం లేదు మీకు ఇవన్నీ అంటున్నారు. మీ పని ఏంటి? పావనంగా అవ్వటం, పావన ప్రపంచానికి యజమానిగా అవ్వటం. ఇంక ఇతర విషయాల్లోకి వెళ్ళే అవసరమే లేదు. ఇతర విషయాల్లోకి వెళ్ళడంతో మీరు బాగా కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరిదైనా పూర్తిగా జవాబు లభించకపోతే కన్ఫ్యూజ్ అవుతారు. బాబా అంటున్నారు, మన్మనాభవ, దేహ సహితంగా దేహం యొక్క అన్ని సంబంధాలని విడిచి మీరు నా దగ్గరికే వచ్చేది ఉంది, నా దగ్గరికే రావాలి. కాబట్టి నన్నే జ్ఞాపకం చేయండి. మనుషులు మరణిస్తారు. ఎప్పుడైతే శ్మశానానికి తీసుకెళ్తారో అప్పుడు వారి ముఖాన్ని ఇంకిటివైపు పెడతారు, పాదాలని శ్మశానం వైపు పెడతారు. మళ్ళీ ఎప్పుడైతే శ్మశానానికి దగ్గర అవుతారో కరెక్ట్గా శ్మశానానికి చేరుకోగానే టర్న్ చేస్తారు. అప్పుడు కాళ్ళు ఊరు వైపు, ముఖమేమో తలనేమో శ్మశానం వైపు. అంటే ఇంకా అప్పుడు ఏంటంటే తల స్వర్గం వైపు ఉంది అని అంటారు. స్వర్గానికి వెళ్తున్నాను, ఈ నరకాన్ని కాళ్ళతో తన్నుతున్నట్టుగా అలా చెప్తారు. కానీ వాస్తవంగా బాబా అంటున్నారు, ఏ ఆత్మ కూడా శరీరం విడిచిపెట్టగానే మళ్ళీ స్వర్గానికి అయితే వెళ్ళదు. ఇక్కడే ఇదే నరకంలో మళ్ళీ జన్మ తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా మనం సంగం యుగం అంతిమంలో వెళ్ళేదే దానికి వర్తిస్తుంది. ఆత్మ పతితంగా అయి పైకైతే వెళ్ళదు కదా పరంధామానికి. పావనంగా అవ్వటానికి బుద్ధి యోగం బాబా తోడు జోడించాలి. తండ్రి వద్ద ముక్తిధామానికి వెళ్ళాలి అనుకుంటే పావనంగా కావాలి. ఇప్పుడు పతితంగా ఉన్నారు కాబట్టి అందరూ పిలుస్తూ ఉన్నారు, మేం పతితులుగా అయ్యాము, మమ్మల్ని పావనంగా తయారు చేయడానికి రండి, లిబరేట్ చేయండి అని. ఇప్పుడు బాబా అందుకే చెప్తున్నారు, పిల్లలు పవిత్రంగా కండి.
తండ్రి ఏ భాషలో అయితే అర్థం చేయిస్తున్నారో దాంట్లోనే కల్పం అర్థం చేయిస్తారు. ఇప్పుడు బాబా ఈ జన్మలో ఈ కల్పంలో మీరు హిందీలో చెప్పారు కదా, వచ్చే కల్పంలో మాకు తెలుగులో చెప్పండి బాబా అంటే అలా చెప్తారా? కల్పం బాబా ఇప్పుడు ఎలా చెప్పారో అలాగే చెప్తారు, అది మారదు. ఏ భాష అయితే ఇతని శరీరంది ఉంటుందో దాంతోనే బాబా అర్థం చేయిస్తారు. ఇప్పుడు చూడండి, మనకి అన్ని రకాలుగా టైపింగ్ చేయడం వచ్చుకోవచ్చు, కానీ ఏదైతే మెషిన్ ఉందో మన దగ్గర టైపింగ్ మెషిన్, దాంట్లో ఓన్లీ హిందీనే వస్తుంది అనుకోండి. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, హిందీనే వస్తుంది. టైప్ మెషిన్ అది. ఇప్పుడు నాకు తెలుగు టైపింగ్ వచ్చండి, నేను తెలుగు టైప్ చేస్తా, తెలుగులో ఈ అక్షరం ఇది అని అంటే అక్కడ ఏం పడుతుంది? టైప్లో హిందీనే పడుతుంది, ఎందుకంటే మెషినే హిందీ మెషిన్. అలాగే బ్రహ్మ బాబా శరీరానికి ఏ భాష అయితే అలవాటయ్యిందో ఆ భాషను ఉపయోగించే శివబాబా మాట్లాడతారు. ఎందుకంటే ఆ మెషిన్కి ఆ భాషనే అందులో సెట్ అయి ఉంది. అందులో లేని భాషని శివబాబా మాట్లాడగలుగుతారు. ఆయనలో ఉంది టాలెంట్. అన్ని భాషలు వచ్చు, అన్ని భాషలు తెలుసు, అన్నీ అర్థమవుతాయి, అందరి భావన తెలుసుకుంటారు బాబా. కానీ మళ్ళీ రిప్లై ఇవ్వాలంటే మెషిన్ సహకరించాలి కదా. మరి బ్రహ్మ బాబా మెషిన్ అనుకోండి, మరి ఆ మెషిన్ నుండి అది రాదు కదా. మనకి ఎంత బాగా వచ్చినా మాత్రం ఆ మెషిన్ కూడా దానికి తగినట్టుగా లభించాలి కదా. అందుకే బాబా అన్నారు, నేను ఈ బ్రహ్మ లాంగ్వేజ్లోనే మీతో మాట్లాడతాను, హిందీలోనే మాట్లాడతాను, భాష అయితే మారదు అంటున్నారు. సంస్కృత భాష మొదలైనవి దేవతలదేమీ కాదు. అంటే దేవతలేమీ సంస్కృతంలో మాట్లాడారు. హిందూ ధర్మం యొక్క భాష సంస్కృతం అని అంటారు, కానీ వాస్తవంగా అదేమీ కాదంటున్నారు, హిందీనే అయి ఉండాలి అంటున్నారు. మరి సంస్కృతం ఎందుకు తీసుకుంటారు? ఎందుకంటే బాబా అర్థం చేసినారు, ఇక్కడ మీరు కూర్చున్నప్పుడు తండ్రి స్మృతిలోనే కూర్చోవాలి, ఇంకే విషయాల్లోకి మీరు వెళ్ళకూడదు. ఇన్ని దోమలు, ఈగలు, ఇంకా క్రిమి కీటకాలు ఉన్నాయి కదా, వాటన్నిట్లలో కూడా ఆత్మలు ఉంటాయి కదా, అవి ఎక్కడికి వెళ్తాయి? మరి వాటికి కూడా పరంధామంలోనే పక్కన ఎక్కడైనా ప్లేస్ ఉందా, లేకపోతే ఇంకేదైనా లోకమా? వాటివి ఒక్కొక్క జాతిది ఒక్కొక్క లోకమా? ఇలా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రేస్ చేస్తూ ఉంటారు పిల్లలు. ఇవే ఆలోచించుకుంటూ కూర్చుంటారు కొందరు యోగంలో. బాబా అన్నారు, ఇవన్నిటితో మీకు పని లేదు, ఇవేవి అవసరం లేదు, మీరు అటువంటి విషయాల్లోకి వెళ్ళకండి. భూకంపం వచ్చినప్పుడు లెక్కలేనంత విధ్వంసం జరుగుతుంది, అన్నీ విరిగిపోతాయి, అన్నీ పడిపోతాయి, ఎంతోమంది మరణిస్తారు. అప్పుడు కూడా మరి ఆలోచిస్తూ కూర్చుంటారా, ఇవి ఎలా విరిగాయి, అవి ఎలా జరిగాయని? అంతే, ఇంకా మొత్తం అయిపోయింది అని హోల్సేల్గా ఒక్కసారిగా దాన్ని రిఫార్మ్ చేయడానికి చూస్తారు. కానీ పిల్లలు మాత్రం ఇలాగే. మరి అంతమంది ఆత్మలు ఎలా ఎక్కడికి వెళ్తారు ఆలోచిస్తూ ఉంటారు. బాబా నన్ను మీదేం పోతుంది అసలు, మీకెందుకు అసలు అవన్నీ? మీరు తండ్రి శ్రీమతం పైన నడవండి, స్వ ఉన్నతి కోసం పురుషార్థం చేసుకోండి, ఇతరుల చింతనలోకి వెళ్ళకండి. ఇలా అనేక విషయాల యొక్క చింతన పిల్లలు చేస్తూ ఉంటారు. బాబా అన్నారు, ఇప్పుడు మీరు కేవలం నా స్మృతిలో ఉండండి, మీరు నన్ను దేనికోసమైతే పిలిచారో ఆ యుక్తి నేను తెలియజేస్తున్నాను, దాని అనుసారంగా నడవండి. మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి, ఇతర విషయాల్లోకైతే వెళ్ళకూడదు. అందుకే బాబా గడియ చెప్తారు, అటెన్షన్తో ఉండండి, బుద్ధి ఇంకెటువైపు వెళ్ళకూడదు. భగవంతుని శ్రీమతాన్ని అయితే మీరు పాటించాలి కదా, ఇంకే విషయాలతోనూ లాభం లేదు. ముఖ్యమైనదే పావనంగా తయారవ్వడం. ఇది పక్కా గుర్తుంచుకోండి. మన బాబా మనకు తండ్రి, టీచర్ మరియు ప్రిసెప్టర్ కూడా. ఇది తప్పనిసరిగా హృదయంలో గుర్తుంచుకోవాలి. బాబా మనకి తండ్రిగాను, టీచర్గాను, గురువుగాను ఉన్నారు. ఎందుకంటే టీచర్ అయి చదివిస్తున్నారు, యోగం నేర్పిస్తున్నారు. మన బుద్ధి యోగం ఇప్పుడు టీచర్తో కూడా జోడింపబడి ఉంటుంది, అప్పుడే చదువుకోగలుగుతాం కదా. మరి చదువుకుంటున్నాం, మురళి వింటున్నామంటే ఇప్పుడు యోగం ఎవరితో ఉంది? చదివించే టీచర్ శివబాబాతో. ఇదే బాబా చెప్తున్నారు, మీరు తండ్రి వారిగా అయ్యారు, పిల్లలుగా అయితే ఉన్నారు. మరి పిల్లలుగా అయ్యారు కాబట్టే కదా తండ్రి దగ్గరికి వచ్చారు.
టీచర్ దగ్గరేమో ఇప్పుడు కూర్చొని చదువుకుంటున్నారు. ఎక్కడ ఉన్నా సరే తండ్రి వారిగా అయితే ఉంటారు. మరి చదువులో అయితే అటెన్షన్ ఇవ్వాలి, అటెన్షన్ ఇచ్చి బాగా చదువుకోవాలి. శివబాబాని జ్ఞాపకం చేస్తేనే వికర్మలు వినాశనం అవుతాయి, మీరు సతోప్రధానంగా అవుతారు. ఈ జ్ఞానము ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మనుషులు ఘోరమైన అంధకారంలో ఉన్నారు. జ్ఞానంలో చూడండి ఎంత పవర్ ఉందో. ఇంత పవర్ ఎక్కడి నుండి లభిస్తుంది? తండ్రి నుండి పవర్ లభిస్తుంది. దీంతో మీరు పావనంగా అవుతారు. చదువైతే చాలా సింపుల్. ఆ చదువులో కొన్ని మాసాలు పడుతుంది. ఒక్కొక్క క్లాస్ మనము అప్గ్రేడ్ అవ్వాలన్నా 1 సంవత్సర కాలం పడుతుంది. చదువులో మినిమం ఏదైనా చదవడానికి సంవత్సరము, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, కొన్నిటికి 6 సంవత్సరాలు, కొన్నిటికి 5 సంవత్సరాలు ఇలా ఉంటుంది. మరి ఎన్నో మాసాలు పడుతుంది. ఇక్కడ 7 రోజుల కోర్స్ అంటున్నారు. వారం రోజుల కోర్సే ఉంది. దీంతో మీరు మొత్తం అర్థం చేసుకోగలుగుతారు. ఆ తర్వాత మీ బుద్ధి పైన ఆధారపడి ఉంటుంది. మీ బుద్ధి యోగాన్ని ఎంత బాబాతో జోడిస్తారో అంత ఉన్నతంగా అవుతారు. కొందరు చాలా ఎక్కువ టైం తీసుకుంటారు, కొందరు తక్కువ. కొందరు 2-3 రోజుల్లోనే మొత్తం మంచి రీతిగా అర్థం చేసుకుంటారు. ముఖ్యమైన విషయం బాబా స్మృతిలో ఉండటం, పవిత్రంగా అవ్వటం. అదే కొందరికి కష్టం అవుతూ ఉంటుంది. చదువైతే మోస్ట్ సింపుల్. స్వదర్శన చక్రధారిగా అవ్వాలి. 1 డే కోర్స్లో మీరు మొత్తం అర్థం చేయించవచ్చు అంటున్నారు. ఒకరోజు కోర్సులో కూడా మీరు మొత్తం అంతా అర్థం చేసుకోగలుగుతారు. నేను ఆత్మను, అనంతమైన తండ్రి సంతానాన్ని అని ఇలా అర్థమవుతే చాలు. అనంతమైన తండ్రి సంతానం అనగానే ఒక్కసారిగా బల్బు వెలిగిపోవాలి. ఆ తండ్రి దగ్గర ఎంత ఆస్తి ఉంది, నేను ఆ తండ్రికి అబ్బాయిని అంటే ఇంకా ఆస్తికి వారసుని నేనే, దానికి యజమానిగా నేనే అవుతాను అని ఆ సంతోషం కూడా ఉండాలి. మేం ఆత్మలం, అనంతమైన తండ్రి సంతానం, అనంత విశ్వానికి యజమానిగా ఉంటాము అని ఇది బుద్ధిలో రావాలి. దేవతగా అవుతున్నారంటే దైవీ గుణాలని కూడా ధారణ చెయ్యాలి. ఎవరికైతే బుద్ధిలో ఈ విషయాలు వచ్చేస్తాయో వెంటనే వారు అన్ని పాత అలవాట్లని వదిలేస్తారు. నిజంగా నేను దేవతగా అవుతున్నానా, విశ్వానికి యజమానిగా అవుతున్నానా అని అలాగే ఉండడానికి ప్రయత్నిస్తారు. ఇంకా అశుద్ధమైన ఆహార పదార్థాలు కూడా తీసుకొని నేను దేవతగా ఉన్నాను, నేను దేవతా కులం, నేను దేవతా వంశస్థుడిగా అవుతున్నాను, నేను దేవతగా అవుతున్నాను. నశ ఎక్కిపోతుంది. ఇంకా అన్ని పాత అలవాట్లు వదిలేస్తారు. మీరు చెప్పినా చెప్పకపోయినా స్వతహాగా వదిలిపెడతారు. అశుద్ధమైన ఆహార పానీయాలు, మద్యం సేవించడం స్వతహాగా వదిలిపెడతారు. అంటారు, ఓహో శివబాబా నన్ను విశ్వానికి యజమానిగా తయారు చేస్తూ ఉంటే నేను ఈ చిన్నవి ఎందుకు వదలలేను, తప్పకుండా వదిలిపెడతానంటారు. 21 జన్మల కోసం రాజ్యభాగ్యం లభిస్తూ ఉంటే ఎందుకు పవిత్రంగా ఉండరు? తప్పకుండా ఉంటారు. చటక్ జానా చెయ్యి. వెంటనే ఈ విషయాలు చెప్పగానే అతుక్కుపోవాలి ఇంకా అంటున్నారు. ఇదే విషయాలకు, ఇదే పురుషార్థంలో ఉండాలి. ముఖ్యమైనది స్మృతి యాత్ర. 84 జన్మల చక్రం యొక్క జ్ఞానము ఇదైతే 1 సెకండ్లో లభిస్తుంది. చూడగానే మొత్తం అర్థం చేసుకుంటారు. కొత్త వృక్షం మొదట చాలా చిన్నగా ఉంటుంది కదా. వృక్షం ఏదైనా పెరుగుతూ ఉంటే విస్తారంగా దాని కొమ్మలు దూరం వరకు వెళ్తాయి. కానీ ముందైతే బీజం నుండి వచ్చే వృక్షం చిన్న మొక్కలాగే ఉంటుంది. మీకు తెలుసు ఈ జ్ఞానము ఎక్కడా లభించదు. ప్రపంచం మొత్తం తిరగండి మీరు, ఇంకెక్కడ ఈ జ్ఞానం లభించదు. ఈ చదువు అన్నింటికంటే గొప్పది. ఈ చదువులో మీకు ముఖ్యమైన శిక్షణ ఏం లభిస్తుంది అంటే తండ్రిని జ్ఞాపకం చేయండి. తండ్రి చదివిస్తున్నారు, మరి ఈ నిశ్చయం ఉండాలి మీకు. భగవాను వాచ, నేనే మీకు రాజయోగాన్ని నేర్పిస్తున్నాను, ఇంకే మనుష్యులు నేర్పించలేరు. టీచర్ చదివిస్తున్నారు, మరి తప్పనిసరిగా టీచర్ని జ్ఞాపకం చెయ్యాలి కదా. అనంతమైన తండ్రి మన తోడున్నారు. తండ్రి మనల్ని స్వర్గానికి యజమానిగా తయారు చేస్తున్నారు. కానీ ఆత్మలు ఎలా పవిత్రంగా అవుతాయి? ఈ విషయమైతే ఎవరికి తెలియదు. భలే స్వయాన్ని ఎంతోమంది భగవంతునిగా చెప్పుకుంటున్నారు,
కానీ ఒక్కరు కూడా ఎవరినైనా పావనం చేశారా? పోనీ తను పావనం అయ్యారా? అవ్వలేదు. ఒక ఎగ్జాంపుల్ కూడా లేదు అసలు ఇప్పటి వరకు. ఎవ్వరూ ఎవరిని పావనంగా చెయ్యలేరు. చెప్పుకోవడమే నేను భగవంతుణ్ణి అని. నిజంగా భగవంతుడిగా ఉంటే మరి ఎన్నో చెయ్యాలి. అలా అయితే చేయలేరు అసలు. ఈరోజు చాలామంది భగవంతులు అయిపోయారు. మనుషులు కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు. అంటారు అనేక ధర్మాలు ఉన్నాయి, ఎవరిది రైటో ఏం అర్థం కావట్లేదు, అసలు ఎవరు చెప్పేది నమ్మాలో కూడా తెలియట్లేదు అంటారు. భలే మీరు ప్రదర్శని లేక మ్యూజియం మొదలైనటువంటి వాటి ఓపెనింగ్ కూడా చేయిస్తారు, పెద్ద పెద్ద వారిని పిలుస్తారు, కానీ వారికి ఏమీ అర్థం కాదు. వాస్తవంగా ఓపెనింగ్ అయితే ఆల్రెడీ జరిగే ఉంది. ఆల్రెడీ ఓపెనింగ్ చేసేసారు శివబాబానే. మొదట ఫౌండేషన్ పడిపోయింది. ఆ తర్వాత ఒక భవనాన్ని తయారు చేయడం, ఆ భవనం తయారైన తర్వాత మళ్ళీ ఇనాగ్రేట్ చేయడం జరుగుతుంది. ఫౌండేషన్ పునాదప్పుడు చేసేటువంటి ఓపెనింగ్ ఏంటి? అది శంకుస్థాపన. అది చేసేసారు శివబాబా. ఆ తర్వాత భవనం నిర్మాణం జరుగుతుంది కదా, నిర్మాణం అయ్యి మొత్తం రెడీ అయ్యాక మళ్ళీ జరుగుతుంది ఓపెనింగ్. ఆ ఓపెనింగ్ సెరమనీ ఉంది ఇప్పుడు. ఫౌండేషన్ వేయడానికి కూడా ఎంతోమందిని పిలుస్తూ ఉంటారు కదా, ఫౌండేషన్ సెరమనీలో కూడా గెస్ట్లను పిలుస్తారు. అలా ఇప్పుడు మనం పిలిచేదంతా కూడా ఫౌండేషన్ సెరమనీ కోసం. అంటే శంకుస్థాపన కార్యంలో మొత్తం అందరూ వచ్చి జ్ఞానాన్ని కొంచెం విని వెళ్తారు. బాబా స్థాపన అయితే చేసేసారు. మిగతా కొత్త ప్రపంచం యొక్క ఇనాగ్రేషన్ జరిగేది ఉంది. అందులో ఎవరి యొక్క ఆహ్వానము అవసరం లేదు. కొత్త ప్రపంచాన్ని ఇనాగ్రేట్ చేయడానికి ఎవరైనా గెస్ట్లు వస్తారా? అలా ఏమీ ఉండదు. శివబాబానే దాన్ని చేస్తారు. దాన్ని ఓపెనింగ్ చేసే అవసరమే ఉండదు. అది న్యాచురల్గా స్వతహాగా ఇనాగ్రేట్ అవుతుంది. ఇక్కడ చదువుకొని మనం కొత్త ప్రపంచానికి వెళ్ళిపోతాం. మీకు అర్థమవుతుంది కదా, ఇప్పుడు మీరు స్థాపన చేస్తూ ఉన్నారు. దీని కొరకే శ్రమ చెయ్యాలి. వినాశనం అవుతుంది, ఇంక ఈ ప్రపంచమే పరివర్తన చెందుతుంది. మళ్ళీ మీరు కొత్త ప్రపంచంలో రాజ్యం చేయడానికి రావాల్సి వస్తుంది. సత్యుగం యొక్క స్థాపన తండ్రే చేస్తారు. సత్యయుగం యొక్క స్థాపన మనుష్యులు చేయలేరు, అది భగవంతుడు మాత్రమే చేయగలుగుతారు. బాబా అయితే మరి స్వర్గంలోకి రారు. ఇక ముందు వెళ్ళి మనం చూద్దాం స్వర్గంలో ఏం జరుగుతుంది అనేది. ముందు వెళ్ళేదే ఉంది కదా, చివరికి ఏం జరుగుతుందనేది ముందు మీకు అర్థమవుతుంది. మీరు పిల్లలు ఇప్పుడు తెలుసుకున్నారు, పవిత్రత లేకుండా మేము విత్ హానర్ స్వర్గంలోకి వెళ్ళలేం. ప్యూరిటీ లేకపోతే గౌరవపూర్వకంగా మర్యాదపూర్వకంగా స్వర్గానికి వెళ్ళలేం. ఇక తన్నులు తిని కొంచెం శిక్షలు పొంది వెళ్ళాలనుకుంటే ఓకే. శిక్షలు పొంది ఏదో ప్రజల్లో చిన్న పదవి అనర్థాన్ని ప్రజల్లో రావాలి అనుకుంటే వెళ్ళొచ్చు. కానీ పవిత్రంగా ఉంటే ఉన్నత పదవిని కూడా పొందుతారు. పవిత్రంగా లేకపోతే పదవి కూడా లేదు. అందుకే బాబా అంటారు, బాగా పురుషార్థం చేయండి, వ్యాపారం మొదలైనవి భలే చేయండి, కానీ ఎక్కువ డబ్బులు కూడా ఏం చేసుకుంటారు? డబ్బులనైతే తినలేరు కదా అంటున్నారు. డబ్బులను తినలేరు కదా. బాగా కూడబెట్టుకుంటే డబ్బులన్నీ ఇంట్లో జమ చేసుకుంటే, ఒకవేళ ఏదైనా కరువు కాటకాలు వచ్చి బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉన్నా, లేదా ఇంట్లో డబ్బులు చాలా ఉన్నా, ఇంకేదైనా ప్రకృతి వైపరీత్యమే వచ్చినా డబ్బులు ఉన్నాయి, ఆకలి తీరుస్తాయా? అప్పుడు డబ్బులు ఏమీ తినలేరు కదా అంటున్నారు బాబా. అందుకే టూ మచ్గా దాని వెనక పడకండి. మీ మనమళ్ళు మనవరాళ్ళు మునిమన్మళ్ళు వాళ్ళందరూ కూడా ఏమీ తినేది లేదు, అసలు టైమే లేదంతా అంటున్నారు. అన్నీ మట్టిలో కలిసిపోయేవే ఉన్నాయి. కొద్దిగా స్టాక్ ఉంచుకోండి యుక్తిగా, అంతే తప్ప టూ మచ్గా కాదు. మిగతాదంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. మ్యాక్సిమం మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి, కొంచెం యుక్తిగా ఉంచుకోండి. ఇక ఎక్కువగా సంపాదన వెనకాల పడకండి, మొత్తం అంతా మట్టిలో కలిసిపోయేది ఉంది.
పేదవాళ్ళైతే తొందరగా ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, కానీ కొంచెం డబ్బు ఉందంటే వాళ్ళకి మనస్సు తింటూ ఉంటుంది, వాళ్ళు అసలు ట్రాన్స్ఫరే చేసుకోలేరు. భక్తి మార్గంలో కూడా నెక్స్ట్ జన్మ కోసం అని ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, కానీ అదైతే ఇండైరెక్ట్. ఇక్కడ డైరెక్ట్. పతిత మనుష్యులు పతితులతోనే ఇచ్చిపుచ్చుకోటాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే తండ్రి వచ్చారు, మీరు పతితులతో ఇచ్చిపుచ్చుకోవడాలు చేయకూడదు. మీరు బ్రాహ్మణులు, మీరు బ్రాహ్మణులకే సహాయం చెయ్యాలి. చూడండి, మీరు బ్రాహ్మణులు, మీరు బ్రాహ్మణులకే సహాయం చేయాలి. ఎవరైతే స్వయం సేవ చేస్తారో వారు ఎవరి సహాయం తీసుకోరు, వాళ్ళే సేవ చేస్తూ ఉన్నారు. ఎవరి సహాయం వారికి అవసరమే లేదు. ఇక్కడ పేదవారు, షావుకారులు అందరూ వస్తూ ఉంటారు. మిగతా కోటీశ్వర్లు అయితే కష్టంగా వస్తారు. బాబా అంటారు, నేను ఉన్నదే పేదల పాలిట పెన్నిధిని. భారతదేశం చాలా పేద ఖండం. బాబా అంటారు, నేను వచ్చేదే భారత్లో, అందులోనూ ఆబు అన్నింటికంటే గొప్ప తీర్థం. ఇక్కడి నుండే మొత్తం విశ్వ ఆత్మలందరి సద్గతి జరుగుతుంది. ఈ ప్రపంచమంతా నరకంగా ఉంది. మీకు తెలుసు నరకాన్ని స్వర్గంగా బాబా ఎలా తయారు చేస్తున్నారో. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం నాలెడ్జ్ ఉంది. బాబా యుక్తిని ఎలా తెలియజేస్తారంటే పావనంగా అవ్వడానికి ఈ యుక్తితో మొత్తం సర్వాత్మల కళ్యాణం జరుగుతుంది. సత్యుగంలో ఎలాంటి అకల్యాణం యొక్క విషయం లేదు. ఏడవటము, దుఃఖపడటం, బాధపడటం ఇవేవి ఉండవు. ఇప్పుడు ఏదైతే తండ్రి మహిమ అంటే బాబా మహిమలో జ్ఞానసాగరుడు, సుఖసాగరుడు అంటున్నారో, ఇప్పుడు ఇదే మీ మహిమగా మారాలి. తండ్రి మహిమనే మన మహిమగా కావాలి. మీరు కూడా ఆనంద సాగర్లుగా అవుతున్నారు, అనేకులకు సుఖాన్ని ఇస్తున్నారు. మరి ఎప్పుడైతే మీ ఆత్మ సంస్కారాలని తీసుకెళ్తుందో, కొత్త ప్రపంచంలోకి వెళ్తుందో, అప్పుడు అక్కడ మీ మహిమ మారిపోతుంది. అక్కడ జ్ఞాన్ సాగర్ అంటారా? అన్నారు కదా. అక్కడ మాస్టర్ జ్ఞాన్ సాగర్ అని కూడా మనల్ని అన్నారు. అక్కడ ఏమంటారంటే సర్వగుణ సంపన్న, 16 కళా సంపూర్ణ, సంపూర్ణ నిర్వికారి, ఇలాంటి మహిమలు అక్కడ ఉంటాయి. ఇప్పుడు మీరు నరకంలో కూర్చున్నారు. దీన్ని ఏమంటారు? నరకాన్ని ముళ్ళ అడవి. బాబా అయితే పూల తోటకు యజమాని, నావికుడు. గాయనం ఉంది కదా, నా నావను తీరానికి చేర్చండి అంటారు. ఎందుకంటే దుఃఖంలో ఉన్నారు, అందరూ పిలుస్తూ ఉన్నారు. భలే మహిమనైతే పాడుతూ ఉన్నారు, కానీ ఎవరికి అర్థం కావటం లేదు. ఏదొస్తే అది నోటితో చెప్పేస్తున్నారు. ఉన్నతోన్నతమైన భగవంతునికి నింద చేస్తూ ఉంటారు. మీరేమో మేం ఆస్తికులము అని చెప్తారు. సర్వుల సద్గతి దాత భగవంతుడే. వారి పరిచయం మేము ఇస్తాము, వారి గురించి మేము తెలుసుకున్నాము అని మీరు చెప్తారు. బాబా స్వయంగా తన పరిచయాన్ని ఇచ్చారు కదా, అందుకే శివుణ్ణి ఏమంటారు? స్వయంభూ అంటారు. అంటే తన పరిచయాన్ని తనే వచ్చి వినిపిస్తారు. మీరేం భక్తి చేస్తూ కాదు, ఇదంతా కూడా ఇక్కడ జ్ఞానం ఆధారంగా మీరు ఇది చెప్తున్నారు. ఏదో భక్తిలో ఉన్న విషయాల్లాగా కాదు అంటున్నారు. ఎందుకంటే అవన్నీ చేసి బాగా విసిగిపోయారు. అక్కడ మెజారిటీ ఎక్కువ మంది ఉన్నారు, మీరేమో తక్కువ మంది మైనారిటీ ఉన్నారు. ఇప్పుడు మీరే మెజారిటీ అయిపోతారు. అప్పుడు వాళ్ళందరికీ ఆకర్షణ కలుగుతుంది. ఎప్పుడైతే మీ దగ్గర సంఖ్య పెరుగుతుందో అప్పుడు వాళ్ళందరూ ఆకర్షితులై వస్తారు. బుద్ధి తాళం వారిది తెరుచుకుంటుంది. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा मीठा बाबा प्यारा बाबा शुक्रिया बाबा। ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తన ఉన్నతి యొక్క చింతనయే చెయ్యాలి, ఇతరుల విషయాల్లోకి వెళ్ళకూడదు. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, దోమల ఆత్మలు ఏమవుతాయి, ఈగలు ఎక్కడికి వెళ్తాయి, వాళ్ళు ఇంతమంది ఒకేసారి చనిపోయారు కదా, ఎక్కడికి వెళ్తున్నారు, అవసరం లేదు.
చదువు మరియు స్మృతి పైన పూర్తి అటెన్షన్ని ఇవ్వాలి. చదువు మరియు స్మృతి పైన పూర్తి అటెన్షన్ని ఇవ్వాలి. బుద్ధిని భ్రమింప చేయకూడదు. జన్మ జన్మలు అదే చేసాం. ద్వాపర యుగం నుండి తిప్పుతున్నాం బుద్ధిని. ఇప్పటికైనా రెస్ట్ ఇవ్వాలి కదా. ఇంకా చాలు ఆ వీళ్ళ విషయాల గురించి ఆలోచిస్తూ వ్యర్థ చింతనలో బుద్ధి భ్రమిస్తుంది. ఇప్పుడు వద్దు అంటున్నారు బాబా. సెకండ్ పాయింట్, अब पाप डायरेक्ट आए हैं, इसीलिए अपना सब कुछ युक्ति से ट्रांसफर कर देना है. ఇప్పుడు తండ్రి డైరెక్ట్గా వచ్చారు కాబట్టి తనదంతా యుక్తిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు బాబా డైరెక్ట్గా వచ్చారు కాబట్టి తనదంతా యుక్తిగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పతిత ఆత్మలతో ఇచ్చిపుచ్చుకోవటం చేయకూడదు. विथ हॉनर स्वर्ग में चलने के लिए पवित्र जरूर बनना है. గౌరవపూర్వకంగా స్వర్గానికి వెళ్ళేందుకు తప్పనిసరి పవిత్రంగా ఉండాలి. గౌరవపూర్వకంగా స్వర్గానికి వెళ్ళేందుకు తప్పనిసరిగా పవిత్రంగా ఉండాలి. ఫస్ట్ పాయింట్లో బాబా ఏం చెప్పారు? స్వ ఉన్నతి చింతననే ఉండాలి, ఇతర విషయాల్లోకి వెళ్ళకూడదు. బుద్ధిని భ్రమింప చేయకూడదు. స్మృతి మరియు సేవ, చదువు, ఈ రెండిటిపైన అటెన్షన్ ఉండాలి అన్నారు. సెకండ్ పాయింట్లో బాబా ఏం చెప్తున్నారు? మీ దగ్గర ఉన్నదంతా ట్రాన్స్ఫర్ చేసుకోండి. మట్టిలో కలిసిపోయేది ఉంది, కళ్ళ ముందే కష్టపడి సంపాదించిందంతా, అందుకే డైరెక్ట్గా నేనే వచ్చాను కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి అంటున్నారు. పతితులకు మాత్రం ఇచ్చిపుచ్చుకోవడం చేసుకోకండి. చాలామంది ఏం చేస్తారు, వాళ్ళకి వీళ్ళకి డబ్బును ఇచ్చి ఇంట్రెస్ట్ రేట్ బాగా వస్తుంది అని చెప్పేసి పోగొట్టుకుంటారు. వాళ్ళు ఇవ్వరు, వీళ్ళు అదే చింతనలో అదే ఆలోచనలో పురుషార్థం కూడా చేయరు. అలా ఎంతోమంది బాబా పిల్లలు కూడా అలాంటి తప్పులు చేస్తున్నారు. అందుకే బాబా పతితులకు మీరు ఇచ్చిపుచ్చుకోవడాలు చేసుకోకండి. బాబా దగ్గర మీరు జన్మ జన్మల కోసం జమ చేసుకోండి అంటున్నారు. వరదాన్, मन और बुद्धि को व्यर्थ से मुक्त रख, ब्राह्मण संस्कार बनाने वाले रूलर भव. మనస్సు బుద్ధిని వ్యర్థం నుండి ముక్తిగా చేసి బ్రాహ్మణ సంస్కారం తయారు చేసుకునేటువంటి రూలర్ భవ. రూలర్, పరిపాలకుడిగా బాబా మనకి వరదానం ఇస్తున్నారు. మనస్సు బుద్ధిని వ్యర్థం నుండి విముక్తి చేసి, అంటే వ్యర్థం నుండి ముక్తి కలిగించి బ్రాహ్మణ సంస్కారాలను తయారు చేసుకునేటువంటి పరిపాలనాకర్త భవ. विवरण, कोई भी छोटी सी बात, व्यर्थ वातावरण व व्यर्थ दृश्य का प्रभाव पहले मन पर पड़ता है. ఏదైనా చిన్న వ్యర్థమైన విషయం, వ్యర్థమైన వాతావరణం, వ్యర్థమైన దృశ్యం యొక్క ప్రభావము మనసు పైన పడుతుంది. ఆ తర్వాత బుద్ధి దానికి సహయోగం ఇస్తుంది. వ్యర్థం ప్రభావం మనసు పైన పడగానే బుద్ధి దానికి సహయోగం ఇస్తుంది. మనస్సు బుద్ధి ఒకవేళ అలా నడుస్తూ ఉన్నట్లయితే, రెండు ఒకదానికి అనుగుణంగా నడుస్తూ ఉన్నట్లయితే ఇక సంస్కారం తయారవుతుంది. ఇద్దరు కలిసి సంస్కారానికి జన్మనిస్తారు. ఎవరు? మనసు, బుద్ధి జంటగా సంస్కారానికి జన్మనిస్తారు. తర్వాత విభిన్న సంస్కారాలు కనబడుతూ ఉంటాయి. అవి బ్రాహ్మణ సంస్కారాలు మాత్రం కావు. ఎలాంటి వ్యర్థ సంస్కారానికి వశం అవ్వడం, తనతోనే యుద్ధం చేసుకోవటం, గడియ సంతోషాన్ని మాయం చేసుకోవటం, ఇవన్నీ క్షత్రియుల సంస్కారాలు. ఎటువంటి వ్యర్థ సంస్కారానికైనా వశం అవ్వడం, తనతో తాను యుద్ధం చేసుకోవడం, గడియ సంతోషం మాయం అవ్వడం, ఇవెవరి సంస్కారాలు? క్షత్రియుల సంస్కారాలు, యుద్ధం చేసే సంస్కారాలు. బ్రాహ్మణ్ అర్థాత్ रूलर వ్యర్థ సంస్కారం से मुक्त होंगे, परवश नहीं. బ్రాహ్మణులు అంటేనే పాలనకర్త,
పరిపాలన చేసేవారు, అడ్మినిస్ట్రేటర్గా ఉండేవారు. అలా వ్యర్థ సంస్కారాల నుండి ముక్తులుగా ఉంటారు. రూలర్ అనగా శాసించేవారు, పరిపాలించేవారు. వ్యర్థమైన సంస్కారాల నుండి ముక్తులుగా ఉంటారు. వ్యర్థమైనటువంటి వాటికి పరవశం అయిపోరు, వాటికి వశం అవ్వరు. స్లోగన్. मास्टर सर्वशक्तिवान वह है जो दृढ़ प्रतिज्ञा से सर्व समस्याओं को सहज ही पार कर ले. ఎవరైతే తమ దృఢ ప్రతిజ్ఞతో సర్వ సమస్యలను సహజంగా దాటేస్తారో వారే మాస్టర్ సర్వశక్తివంతులు. ఎవరైతే తన దృఢ ప్రతిజ్ఞతో సర్వ సమస్యలను సహజంగా దాటుతారో వారే మాస్టర్ సర్వశక్తివంతులు. ఈ రోజంతా ఇదే స్వమానంను అనుభవం చేద్దాం. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. సద్గురు యొక్క వరదానం ఇది. నేను మాస్టర్ సర్వశక్తివంతుడను. దృఢ ప్రతిజ్ఞ చేసుకోవాలి. అప్పుడు మనము సమస్యలన్నిటినీ ఈజీగా దాటగలుగుతాం. ఓం శాంతి.